ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి 'ద బీస్ట్' బ్రాక్ లెస్నర్ గురించి. మనకి కొన్ని రోజులుగా బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేస్తారని రూమర్స్ అయితే ఉండే. అండ్ ఇప్పుడు మన బ్రాక్ లెస్నర్ ఓజీ బ్లడ్ లైన్‌లో అంటే రోమన్ రెయిన్స్ టీమ్‌లో యాడ్ అవుతారన్నట్టుగా కూడా రూమర్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మన ఆడమ్ పియర్స్ ఒక టీజ్ అయితే చేసినారనమాట. మన బ్రాక్ లెస్నర్ ఫోటోని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినారు. ట్విట్టర్‌లో ఫోటోని అప్‌లోడ్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు ఉన్నట్టుండి ఆడమ్ పియర్స్, బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ అన్న ఫోటోని ఎందుకు అప్‌లోడ్ చేసినారు? సో, ఈ ఫోటోని చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్‌ని తీసుకొస్తాడా? ఆ విధంగా మన ఆడమ్ పియర్స్ అయితే టీజ్ చేసినారన్నమాట. అండ్ ఇప్పుడు మీకేమనిపిస్తుంది? బ్రాక్ లెస్నర్ మన డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారా సర్వైవర్ సిరీస్‌లో యాస్ ఎ ఫిఫ్త్ మెంబర్‌గా రోమన్ రెయిన్స్ టీమ్‌లో? అండ్ ఈ ఫిఫ్త్ మెంబర్ గురించి చాలా డిఫరెంట్ రూమర్స్ అయితే ఉన్నాయి. బ్రాక్ లెస్నర్ అని, సీఎం పంక్ అని అండ్ సెత్ రాలిన్స్ అని. సో, వీళ్ళలో ఎవరైనా మన రోమన్ రెయిన్స్ టీమ్‌లో యాడ్ అవుతారని చాలా రకాలుగా రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మనం స్మాక్ డౌన్ దాకా వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ అంతే కాకుండా మన ఆడమ్ పియర్స్ బిగ్గీ ఫోటోను కూడా షేర్ చేసినారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఆడమ్ పియర్స్ అయితే ఒక టైప్‌లో టీజ్ చేసినారన్నమాట. బ్రాక్ లెస్నర్ గురించి, ఆయన మన బిగ్గీ గురించి. సో, బిగ్గీ ఆయన మన న్యూ డే సెలబ్రేషన్స్ ఉండే. 10 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉండే. సో, ఆ సెలబ్రేషన్స్‌లో మేబీ మన బిగ్గీ రిటర్న్ చేసినా చేయొచ్చన్నమాట. ప్రెజెంట్ ఆడమ్ పియర్స్ అయితే టీజ్ చేసినారు. బ్రాక్ లెస్నర్ అండ్ బిగ్గీ ఇద్దరి గురించి. సో, వీళ్ళిద్దరూ తొందరలో వచ్చే ఛాన్స్ ఉందన్నట్టుగా రూమర్స్ అయితే ఎక్కువైపోయినాయి. సో, చూద్దాం దీనిపైన క్లారిటీ రావాలంటే మనం కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ గురించి. సో, మన లోగన్ పాల్ అండ్ మైక్ టైసన్ మధ్య ఏదో స్టోరీ లైన్ నడిపించడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్రై చేస్తుంది. సో, మైక్ టైసన్ ఆల్రెడీ చెప్పినాడు. అంటే లోగన్ పాల్‌తో ఫైట్ చేయడానికి నేను ఇంట్రెస్టెడ్‌గా ఉన్నానని. సో, మేబీ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తదంటే రెస్ల్‌మేనియా 41 కోసం లోగన్ పాల్ అండ్ మైక్ టైసన్ మధ్య ఏదో ఇంటరాక్షన్ జరిపిస్తదన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో, అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే కాలేదు. జస్ట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో టాక్ అయితే నడుస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జూలియా గురించి. సో, జూలియా ఎన్ఎక్స్‌టీ సూపర్ స్టార్. రీసెంట్‌గానే ఎన్ఎక్స్‌టీలో డెబ్యూట్ చేసింది. సో, తన డ్రీమ్ అపోనెంట్ మన రియా రిప్లీ అంట. సో, రియా రిప్లీ కూడా రీసెంట్‌గా ఎన్ఎక్స్‌టీలో వెళ్ళింది. జూలియాతో కలిసింది. సో, ఇన్ ఫ్యూచర్‌లో మనకి జూలియా వర్సెస్ రియా రిప్లీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు కాదు. సో, ఇప్పట్లో జరగకపోవచ్చు. మేబీ ఇన్ ఫ్యూచర్‌లో. ఇప్పుడు జూలియా ఎన్ఎక్స్‌టీ రోస్టర్‌లో ఉంది. సో, వన్స్ మెయిన్ రోస్టర్‌లో డెబ్యూట్ చేసిన తర్వాత ఈ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎడ్జ్ అనే నేమ్ గురించి. సో, మనకి డబ్ల్యూడబ్ల్యూఈ ఎడ్జ్ అంటే మనకు గుర్తుకొచ్చేది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్. ఆ ఎడ్జ్ నేమ్ పైన ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ట్రేడ్ మార్క్ తీసుకుందనమాట. ఆ నేమ్‌ని వాడడానికి అఫీషియల్ రైట్స్ అయితే తీసుకుందనమాట. సో, మరి ఆ నేమ్‌ని ఎవరి కోసం వాడతారు? ఏ సూపర్ స్టార్‌కి వాడతారు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బీ ఫ్యాబ్ గురించి. రీసెంట్‌గా బీ ఫ్యాబ్ స్మాక్ డౌన్‌లో ఫైట్ చేసిందనమాట. బెయిలీ వర్సెస్ బీ ఫ్యాబ్ వర్సెస్ క్యాండిస్ లేరీ మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బీ ఫ్యాబ్ చాలా కిరాక్‌గా ఫైట్ చేసింది. బెయిలీ కంటే అండ్ క్యాండిస్ లేరీ కంటే బీ ఫ్యాబ్ చాలా బాగా ఫైట్ చేసింది. అయినా సరే ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో తన అంటే బీ ఫ్యాబ్ పర్ఫార్మెన్స్ చాలా నచ్చిందంట. ఇన్ ఫ్యూచర్‌లో మన బీ ఫ్యాబ్‌కి మంచి పుష్ ఉంటదన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రాగన్ లీ గురించి. రీసెంట్‌గా మన డ్రాగన్ లీ స్పీడ్ ఛాంపియన్ అయితే అయినారన్నమాట. సో, మళ్ళీ స్పీడ్ ఛాంపియన్‌షిప్ ఏంది అని అంటారు. సో, మనకి ట్విట్టర్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ కొన్ని మ్యాచెస్‌ని జరిపిస్తుంది. అంటే 5 మినిట్స్ మ్యాచెస్ అండ్ 3 మినిట్స్ మ్యాచెస్. సో, ఈ టైంలోపు రిజల్ట్ అనేది రావాలి. సో, దానికి ఆ టోర్నమెంట్‌కి ఒక ఛాంపియన్‌షిప్‌ని తీసుకొచ్చింది. ఆ ఛాంపియన్‌షిప్ నేమే స్పీడ్ ఛాంపియన్‌షిప్. సో, అంటే పేరులోనే ఉంది స్పీడ్ అని. సో, తొందరగా రిజల్ట్ అనేది రావాలి. సో, ఇప్పుడు రీసెంట్‌గా మన డ్రాగన్ లీ స్పీడ్ ఛాంపియన్ అయితే అయినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది వైపర్ లెజెండ్ కిల్లర్ రేండీ ఆర్టన్ గురించి. సో, రేండీ ఆర్టన్ ఇప్పుడు ఇంజ్యూర్డ్‌లో ఉన్నారు. అంటే స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అవుతలేరు. సో, మన కెవిన్ ఓవెన్స్ ఇంజ్యూర్ చేసినారు అండ్ ఇంట్లో ఉన్నారు కదా! సో, మన రేండీ ఆర్టన్ బానే ఉన్నారు. హెల్త్ ప్రకారం బానే ఉన్నారు. అండ్ రేండీ ఆర్టన్ ఇంట్లో హ్యాపీగా కూడా ఉన్నారన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద ఈ వీడియో చూడండి. మన రేండీ ఆర్టన్ క్రిస్మస్ కోసం సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'ద పీపుల్స్ చాంపియన్' 'రాక్' గురించి. 'రాక్' మూవీ గురించి. సో, 'రాక్' న్యూ మూవీ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయిందనమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు 'రాక్' అయితే. సో, ఈ ఫోటో చూస్తే మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'రాక్' అపియరెన్స్ గురించి. సో, ఇప్పుడు 'రాక్' అయితే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్‌లో కన్ఫర్మ్‌గా వస్తారు. అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అన్నారు. మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసింది. సో, దాని తర్వాత పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు 'రాక్' కంటిన్యూ‌గా వస్తాడా? లేదంటే మళ్ళీ గ్యాప్ తీసుకుంటాడా అనే క్వెషన్ అయితే చాలా మందిలో ఉంది. సో, కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ
రాక్ నెక్స్ట్ ఇయర్ నుండి కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చంట. అంటే కొంచెం గ్యాప్ తీసుకున్నా సరే ఇంత గ్యాప్ తీసుకోకుండా సో అప్పుడప్పుడు కనిపిస్తారు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి రాక్ ఫ్యాన్స్ కోసం. సో ఇప్పుడు రెస్ల్‌మేనియా 41లో రాక్ కంపల్సరీగా ఫైట్ చేశారు. ఫైట్ చేయకపోయినా చేసినా సో తన ఇన్వాల్వ్‌మెంట్ కంపల్సరీగా ఉంటది రెస్ల్‌మేనియా 41లో. సో అలా చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ రాక్ మనకి ఎక్కువ సార్లు టెలివిజన్‌లో కనిపించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో గురించి. రీసెంట్‌గా జే ఉసోకి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగిందనమాట. ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించి అయితే చెప్పినాడు. సో ఈ సంవత్సరంలో మన జే ఉసోకి చాలా అంటే చాలా సపోర్ట్ దొరికింది ఫ్యాన్స్ నుండి. అండ్ ఈ సంవత్సరంలో మన జే ఉసో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు. అండ్ తొందరలోనే లాస్ అయినారన్నమాట. అండ్ ఇప్పుడు మన జే ఉసో ఏమంటున్నారంటే నెక్స్ట్ ఇయర్ మన జే ఉసో అంట వరల్డ్ టైటిల్‌ని విన్ అవుతారంట. సో ఇప్పుడు కోడీ రోడ్స్ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ అయినా కావచ్చు, లేదంటే గుంతర్ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ అయినా కావచ్చు. సో నేను కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ వరల్డ్ టైటిల్‌ని విన్ అవుతా అని మన జే ఉసో చెప్తున్నారనమాట. సో మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా మన జే ఉసోని వరల్డ్ ఛాంపియన్‌గా చూడడానికి? సో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాదు మన జే ఉసో పాల్ హెమన్ గురించి మాట్లాడినాడు. సో పాల్ హెమన్ కొన్ని సంవత్సరాల నుండి మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయినాడు. మా ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తున్నాడు. సో నిజంగా పాల్ హెమన్ ఒక మంచి మనిషి అన్నట్టుగా మన జే ఉసో చెప్పారనమాట. అండ్ అంతేకాదు తన బ్రదర్‌తో మన జిమ్మీ ఉసోతో ఫైట్ చేయడానికి కూడా మన జే ఉసో ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారని మన జే ఉసో చెప్పినారనమాట. అండ్ దీని గురించి నేను ఇంతకు ముందే వీడియోలో చెప్పినాను. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ గురించి. సో మనకి సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అవుతుందన్నమాట. సో 3 ఏళ్లుగా మనకి సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ చూడడానికి దొరుకుతుంది. సో ఈ సంవత్సరం కూడా సర్వైవర్ సిరీస్‌లో వార్ గేమ్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ 3 ఏళ్లలో మనకి 3 సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో ఫైట్ చేస్తున్న సూపర్ స్టార్స్ ఎవరు అంటే మన జే ఉసో, సామీ జైన్ అండ్ బియాంకా బెలర్, ఇయో స్కై. సో వీళ్ళు నలుగురు 3 సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో ఫైట్ చేసినారు. సో ఫస్ట్‌గా జే ఉసో, సామీ జైన్ బ్లడ్ లైన్‌లో ఉన్నప్పుడు వార్ గేమ్స్ మ్యాచ్‌లో ఫైట్ చేసినారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో మన కోడీ రోడ్స్ టీమ్‌లో ఉండగా ఫైట్ చేసినారు. మన కోడీ రోడ్స్, సామీ జైన్, జే ఉసో కలిసి ఫైట్ చేసినారు. అండ్ ఇప్పుడు మళ్ళీ బ్లడ్ లైన్‌లో ఉండి మన జే ఉసో, సామీ జైన్ వార్ గేమ్స్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నారనమాట. సో సేమ్ బియాంకా బెలర్ అండ్ ఇయో స్కై కూడా కంటిన్యూగా 3 సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో ఫైట్ చేస్తుందన్నమాట. వీళ్ళ స్ట్రీక్ అయితే కంటిన్యూ అవుతుంది. సో మరి ఎప్పుడు ఎండ్ అవుతది అనేది క్లారిటీ లేదు. సో నెక్స్ట్ ఇయర్ కూడా మేబీ ఈళ్ళు సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో ఫైట్ చేయొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్‌మేర్ అండ్ ది అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ ఈ సంవత్సరంలో 91 మ్యాచ్‌లో ఫైట్ చేసినారన్నమాట. టోటల్‌గా 91 మ్యాచెస్‌లో మన కోడీ రోడ్స్ ఈ సంవత్సరంలో ఫైట్ చేసినారు. అండ్ అంతేకాదు 50 టైమ్స్ తన టైటిల్‌ని అయితే డిఫెండ్ చేసినారన్నమాట. ఓన్లీ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో కాదు. సో మనకి డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ షోలు ఉంటాయి కదా! సో ఆ లైవ్ షోలో కూడా మన కోడీ రోడ్స్ తన టైటిల్‌ని డిఫెండ్ చేసినారు. సో నాకు తెలిసి మన కోడీ రోడ్స్ ఎక్కువ సార్లు తన టైటిల్‌ని డిఫెండ్ చేసింది ఎవరితో అంటే మన సోలో సికోవాతోనే కావచ్చు. సో మనకి ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో సమ్మర్ స్లామ్‌లో డిఫెండ్ చేసినాడు. అండ్ దాని తర్వాత మనకి స్మాక్ డౌన్‌లో డిఫెండ్ చేసినారు యూఎస్ఏ నెట్‌వర్క్ పైన వెళ్ళినప్పుడు. అండ్ మనకి డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ షోలో చాలా సార్లు తన టైటిల్‌ని డిఫెండ్ చేసినారు సోలో సికోవాతో. సో ఎప్పుడు కూడా మన సోలో సికోవా కోడీ రోడ్స్‌ని ఓడించలేకపోయిండు టైటిల్ మ్యాచ్‌లో. సో నార్మల్ మ్యాచ్‌లో మన సోలో సికోవా కోడీ రోడ్స్‌ని ఓడించిండు. సో అది అందరికీ తెలిసిందే. బట్ టైటిల్ మ్యాచ్‌లో మన సోలో సికోవా కోడీ రోడ్స్‌ని ఓడించలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నెక్స్ట్ ఇయర్ రా అండ్ స్మాక్ డౌన్ అండ్ ఎన్ఎక్స్టీ గురించి. సో ఇప్పుడు మనకి రా కావచ్చు, స్మాక్ డౌన్ కావచ్చు అండ్ ఎన్ఎక్స్టీ కావచ్చు. సో మొత్తం పీజీ ఎరా. సో పీజీ ఎరా అంటే ఏంది అంటే ఇప్పుడు మనం అందరం కలిసి పేరెంట్స్‌తో కలిసి చూడొచ్చు. డబ్ల్యూడబ్ల్యూని చూడొచ్చు. అంత వల్గర్‌గా ఏముండదు. అంత ఇండీసెంట్ లాంగ్వేజ్ ఏముండదు. నార్మల్‌గానే మాట్లాడతారు. ఆ మాటలు మనకి ఇబ్బందికరంగా ఏమీ అనిపించదు. బట్ నెక్స్ట్ ఇయర్ నుండి రా అనేది టీవీ 14 పైన వస్తుంది. సో టీవీ 14 అంటే ఏంది అంటే సో కొంచెం నెగటివిటీ అండ్ ఇండీసెంట్ లాంగ్వేజ్ అండ్ కొంచెం అడల్ట్ కంటెంట్ ఉండొచ్చన్నమాట. సో ఆ విధంగా ఉంటది. సో మనకి ఓల్డ్ డబ్ల్యూడబ్ల్యూఈ లాగా. సో ఇప్పుడు పీజీఆర్ అంటే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన పేరెంట్స్‌తో కలిసి చూడొచ్చు. అండ్ సౌదీ అరేబియాలో జరిగినప్పుడు ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఇంకా బేఫికర్‌గా చూడొచ్చు పేరెంట్స్‌తో. బట్ ఇప్పుడు ఏందంటే నెక్స్ట్ ఇయర్ నుండి రా 14 పైన అంటే నెట్‌ఫ్లిక్స్ పైన వస్తుంది. సో ఆ టీవీ రేటింగ్ టీవీ 14 అన్నమాట. సో కొంచెం అడల్ట్ కంటెంట్ చూపిస్తారు. అండ్ ఇండీసెంట్ లాంగ్వేజ్ ఉంటది. సో ఇది కొంచెం చిన్న పిల్లలకి డిస్టర్బెన్స్‌గా అనిపించొచ్చు. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ వచ్చేసి టీవీ ఎంఏ. సో ఎంఏ అంటే మెచ్యూర్డ్ ఆడియన్స్. సో పేరులోనే ఉంది మెచ్యూర్డ్ అని. సో మెచ్యూర్డ్ అంటే డైరెక్ట్‌గా 17+, 18+ వస్తారు. సో 18+ ఉన్న పీపుల్ మాత్రమే స్మాక్ డౌన్‌ని చూడగలుగుతారు. అంటే వేరే వాళ్ళు కూడా చూడొచ్చు. బట్ పేరెంట్స్‌తో ఉన్నప్పుడు అది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తది.
అండ్ ఇక మిగిలింది ఎన్ఎక్స్టీ. ఎన్ఎక్స్టీ ఏమో పీజీ. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏ ఎరా పైన నడుస్తుందో సో, అదే అన్నమాట ఎన్ఎక్స్టీ. సో, ఎన్ఎక్స్టీతో పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బట్ రా అండ్ స్మాక్ డౌన్‌ని చూసుకుంటే సో, చిన్న పిల్లలకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించొచ్చు. అండ్ దీనిపైన మన డబ్ల్యూడబ్ల్యూఈ పైన ప్రభావం చూపించొచ్చు. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈని చిన్న పిల్లలు చాలామంది చూస్తున్నారు. దీని గురించి మన రోమన్ రీన్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిండు. సో, ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఇప్పుడు పీజీ ఎరా పైన వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ విధంగానే కంటిన్యూ అవ్వాలి. పీజీ ఎరానే రావాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు డిస్టర్బెన్స్ అవుతారు. సో, దానివల్ల డబ్ల్యూడబ్ల్యూఈకి కొంచెం ప్రాఫిట్ అనేది తగ్గొచ్చు అన్నట్టుగా మన రోమన్ రీన్స్ మాట్లాడినాడు. రోమన్ రీన్స్ మాటల్లో అర్థం ఉంది. చిన్న పిల్లలు చాలామంది చూస్తారు డబ్ల్యూడబ్ల్యూఈని. సో, మీరు కూడా టీవీలో చూస్తుంటారు. చిన్న పిల్లలు ఎంతమంది స్టేడియంకి వచ్చి చూస్తారు. సో, ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది పడతది డబ్ల్యూడబ్ల్యూఈ పైన. సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ నెక్స్ట్ ఇయర్ నుండి ఏం ప్లాన్ చేస్తదో, ఏ విధంగా చూపిస్తదో.